పళ్ళు కనుక ఏదైనా పుచ్చిపోయి కొంచెం బ్లాక్ నల్లగా ఏమన్నా క్యావిటీ లాగా అనిపిస్తే ఇమ్మీడియట్గా డెంటిస్ట్ దగ్గరకు వస్తే మాత్రం మనం ఇనీషియల్ స్టేజ్లో ఆ బ్లాక్ దంతా తీసేసి మనం సిమెంట్ ఫిల్లింగ్ అనేది చేస్తామండి. అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి నొప్పి అనేది ఉండదు అస్సలు. దట్స్ ద ఇనీషియల్ స్టేజ్ అనమాట. అది కనుక ఇంకొంచెం బాగా ప్రోగ్రెస్ అవుతుంటే, కొంచెం వాళ్ళకి బాగా నొప్పి అని కంప్లైంట్ చేస్తుంటే, అంటే వాళ్ళు ఏమైనా కొరికినా సరే, ఏమన్నా ఫ్రూట్స్ తింటున్నా సరే, వాళ్ళకి ఇట్లా కొరికేటప్పుడు కనుక నొప్పి వస్తుంటే మాత్రం అది మనం ఎక్స్రే తీసుకొని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పుచ్చిపోయింది ఇన్ఫెక్షన్ అనేది ఆ రూట్స్ లోపల కనుక ఎంటర్ అయితే మాత్రం అప్పుడు మనం దాన్ని ఆ పన్నును కాపాడాలంటే మాత్రం మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో మనం అంత డెప్త్ వరకు వెళ్ళకుండా ఇనీషియల్ స్టేజ్లో కనుక మనం దాన్ని కనుక చూసుకుంటే నల్ల స్పాట్ని మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మాత్రం ఫిల్లింగ్తో అయిపోయింది. ఎప్పుడైతే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చిందో అప్పుడు ఏమైందంటే మనకి దానికి టైం ఫ్యాక్టర్ ఎక్స్టెండ్ అవుతుంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంటుంది, ప్లస్ డాక్టర్ కూడా ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట ఫర్ టైం టు డిసైడ్ దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం ఎట్లా చేసుకోవాలని. ఎందుకంటే ప్రతి పంటికి ఒక రూట్ ఉండొచ్చు, కొన్ని పళ్ళకి 2-3 రూట్స్ ఉండొచ్చు, కొన్ని పళ్ళకి 4 రూట్స్ ఉండొచ్చు. సో ఇదంతా చూసుకొని జాగ్రత్తగా మనము ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో, సో దాని ప్రకారం ఆ స్పెషలిస్ట్ ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మనం చేపించేసేయటండి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే ప్రతి పేషెంట్కి ఇంట్లో చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే డైలీ 2 సార్లు మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకుంటూ ఏమన్నా కొంచెం చిన్న డౌట్ ఉంటే, ఒకవేళ డౌట్ లేకపోయినా సరే ఎవ్రీ 6 months to 1 year మాత్రం కంపల్సరీ చెకప్ అనేది చేయించుకోమని చెప్తుంటాం. సో అప్పుడు ఏమైందంటే డెంటిస్ట్ ఏమన్నా బ్లాక్ స్పాట్ లాంటిది ఏమన్నా కనపడితే మాత్రం ఇమీడియట్లీ మనం అక్కడ దానికి సిమెంట్ ఫిల్లింగ్ అనేది చేసేస్తే మనం ఆ కేరీస్ అంటాం అనమాట, దాన్ని అరెస్ట్ చేసినట్లు అయిపోయింది. అంటే అక్కడికి మనం ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అనేది మనం ఆపేసినట్లు అయిపోయింది అనమాట. సో ఇది అందరూ జనరల్గా తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే ఆ నొప్పి వచ్చిందాక వెయిట్ చేస్తామో కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. మళ్ళీ చేసిన తర్వాత కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి మనం కంపల్సరీ క్యాప్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఏమైందంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ టైం ఫ్యాక్టర్ రెండు మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రూట్ కెనాల్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ఇనీషియల్ స్టేజ్లోనే పంటిని కాపాడుకుంటే చాలా మంచిది. సో జనరల్గా నార్మల్గా రూట్ కెనాల్ అనేది జనరల్గా జస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఎవరు అడ్వైస్ చేయరండి. ఎప్పుడైతే ఏదైనా డౌట్ ఉంటుందో, దానికి ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుందో, అంటే అరెస్టెడ్ కేరీస్ అని అంటాం అనమాట, బార్డర్ లైన్లో ఉండేది. జస్ట్ ఆ రూట్ కెనాల్స్కి జస్ట్ బార్డర్లో ఉంటుంది అనమాట. సో అట్లాంటి కండిషన్స్లో మాత్రం బెటర్ ఎప్పుడైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే రూట్ కెనాల్ చేయించుకొని దాని మీద క్యాప్ వేయించుకుంటే అది మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయిపోయింది. పంటి ప్రాబ్లమ్స్ మీద, చిగుళ్ళ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా తెలుసుకోవాలన్నా, మీకు ఏమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా సరే మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.